కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము. స్తోత్రం దేవా, శరణుతురా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నామే పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదయకాల ఆశీర్వాదం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఒక సంఘటన మీతో పంచుకుంటాను. ఒక ధనవంతురాలైనటువంటి ఇంటి యజమానికి తెల్లవారు కోడికొసిన వెంటనే తాను లేచి తన పని వారందరినీ కూడా లేపి వారి పనులు చేయించుట అలవాటుగా ఉండేటువంటిది. ఈ అలవాటు మరి ఆ ధనవంతురాలైన యజమానికి ఉన్నది కాబట్టి తెల్లవారుజామున మరి ఎప్పుడైతే కోడికి వస్తుందో ఇంకా ఆవిడికి టైంతో సంబంధం లేదు, కోడిపోతే ఆవిడికి గుర్తు అనమాట. ఇలా పనులంతా చేత పనిచేస్తుందని చెప్పి ఈ తెల్లవారుజామున నిద్రపోడైపోవటం మరి పనులకి చాలా కష్టంగా ఉన్నది. ఈ పనులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంట. మనకి చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారుజామున ఏదైతే కోడికి వస్తుందో ఆ కూసే కోడి మీద పనులకి చాలా కోపం వచ్చిందంట. మరి ఈ కోడి లేకపోతే అసలు వీడికి తెలియదు కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరికి తెలియకుండా ఆ కోడి పుంజుని చంపేసి మాయించేసేసారు కనపడకుండా. అప్పుడు కోడి పుంజు పోయిన తర్వాత ఇంటి యజమాని చూసింది, చర్చ చేసింది నైట్ అంతా. అయ్యో, కోడి పుంజు చనిపోయిందని చెప్పి బాధలో ఉండిపోయింది ఆమె. చనిపోయిందో దొంగలు దొంగిలించారు, ఏమైందో తెలియలేదు, చాలా బాధపడ్డది. ఇంకా అక్కడి నుంచి ఆమెకి సమయం తెలియట్లేదు, సమయం సరిగ్గా తెలియట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంటి నిండా పని ఉంటుంది, పని వాళ్ళు ఏమో సరిగ్గా చేయరు అని చెప్పి అదో టెన్షన్తో పడుకునేటువంటిది అనమాట. ఎప్పుడైతే పడుకుందో సడన్గా ఆవిడకి ఒకసారి అర్ధరాత్రి మెలకు వచ్చిందనమాట. అర్ధరాత్రి మెలకు వస్తే ఇంకా కోడి లేదు కదా, కోడి ఉంటే కూసేది. ఇంకా సమయం అయిపోయిందని చెప్పి అర్ధరాత్రిలోనే లేచి పనులందరినీ లేపి పని చేయించడం ప్రారంభించిందంట. ఒకసారి మిడ్ నైట్లోనే, ఒకసారి 2 గంటలకే. ఇలాగా ఇంకా కోడి పుంజు లేకపోవడం వల్ల, కోడి పుంజు అంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 3 గంటలకో ఇప్పుడు 3:30కో 4 కోడి కూసేది, అప్పుడే లేచి పని చేయించింది. అది ఇబ్బంది అని భావించినటువంటి వారికి ఆ కోడిని లేకుండా చేశారు. ఇప్పుడు యజమానురాలకి టైం తెలియక ఏమైందంటే అది పగలారా, అదే మిడ్ నైట్ 2 గంటలు తెలియకుండా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు పనుల చేత లేపి ఆ పని చేయించడం ప్రారంభించిందంట. వింటున్నారా? తెల్లవారులు నిద్రపోవాలని ఆశించినటువంటి పనివారికి కేవలం రాత్రి నిద్ర కూడా లేకుండా పోయింది. అనేకుల పరిస్థితి కూడా ఇలా ఉన్నది. అనేక మంది పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఈ రోజున తెల్లవారుజాము లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సోమరులైపోతున్నారు. ఇలా సోమరిపోతలో ఉన్నటువంటి వీరంతా కూడా ఏం చేస్తారంటే రాత్రిలో అనేక సమస్యలను బట్టి, వేదనలు బట్టి నిద్ర లేక కూర్చుంటుంటారు, తెల్లవారుజామున లేవలేరు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న మీరు ఆలోచించండి. తెల్లవారుజామున లేచి ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నన్ను జాగ్రత్తగా వెతుకుచున్నవారు నన్ను కనుగొందురని సామెతలు 8:7 దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి జామున ప్రభుని వెతుకు వారి ఆత్మ తృప్తి పొందుచున్నది. ఉదయకాలం ప్రభు వెతుకువారు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తారు, వారికి ప్రభు సహాయం దొరుకుతుంది. మరి దావీదు కీర్తన 46:5 ఉంది, ప్రతి ఉదయాన ప్రభు కృప మనకు నూతనంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఉదయాన్నే లేచి దేవుని సందులో మరి స్తుతించి ప్రార్థించే వారుగా ఉంటారో వారు ఆ రోజు ఆశీర్వాదకరంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఎందుకే మీకు ఉదయం లేచి ప్రార్థించే అలవాటు ఉన్నదా? ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నట్టయితే ఇక నుంచి ఎప్పుడు కూడా 5 గంటల తర్వాతగా నిద్ర లేవడం అలవాటు చేసుకోకుండా ఖచ్చితంగా 4 గంటల కంటే ముందే లేవడం అలవాటు చేసుకోండి. లేచిన వెంటనే గంటన్నర సమయం దేవునితో గడిపి చూడండి, అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నుంచి మీలో మేలుకొల్పునిచ్చి ఉదయకాల ప్రార్థన మిస్ అవ్వకుండా ప్రతిరోజు పాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.